జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. మా యొక్క యూట్యూబ్ ప్రేక్షక మహాశులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. శ్రీ మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్రై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః. ధనత్రయోదశి వచ్చేటువంటి అక్టోబర్ 19వ తేదీ ఆదివారం రోజున ధనత్రయోదశి అవుతూ ఉన్నది. ఈ యొక్క ధనత్రయోదశి శ్రీ మహా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున విశేషంగా శ్రీ మహాలక్ష్మీదేవిని, కుబేరుణ్ణి, అదేవిధంగా ధన్వంతరిని పూజిస్తూ ఉంటాం. ఈ విధంగా పూజించడం వలన సకల సంపదలు చేకూరుతూ ఉంటాయి. శ్రేయస్సు, యశస్సు, ఆరోగ్యము కూడా కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క ధనత్రయోదశి విశేషంగా మహాలక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి రోజు. అదేవిధంగా ధన్వంతరి మహర్షి పాల కడలి నుండి అమృత కలశాన్ని చేతబట్టుకొని ఈ యొక్క భూమిపైకి వచ్చినటువంటి రోజు. అందువల్ల ఈ యొక్క ధనత్రయోదశి రోజున ఈ ముగ్గురిని మనం పూజించడం జరుగుతూ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీదేవిని, కుబేరుణ్ణి, అదేవిధంగా ధన్వంతరి మహర్షిని మనం పూజిస్తూ ఉంటాం. ఈ విధంగా పూజించడం వలన సిరి సంపదలు కూడా కలుగుతూ ఉంటాయి, ఆరోగ్యం కూడా చేకూరుతూ ఉంటుంది. మన యొక్క పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కూడా ఉంచుకొని ఇంటిలో ఉన్నటువంటి బంగారు, వెండి ఆభరణములన్నీ కూడా పంచామృతముల చేత అభిషేకం చేసి అమ్మవారి పాదాల కాడ ఉంచి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తూ ఉండాలి. అదేవిధంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి స్తోత్రములు లక్ష్మీ సూక్తం చేత, శ్రీ మహాలక్ష్మి అష్టకం చేత, లేదా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామముల చేత పూజించినట్లయితే మరి సిరి సంపదలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి కుబేర కుంకుమ చేత మనం కుంకుమార్చన చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ యొక్క ధనత్రయోదశి రోజున కుబేర కుంకుమ అనగా ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి కుబేర కుంకుమ చేత శ్రీ మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన చేస్తూ ఉండాలి. అలాంటి ఆ యొక్క కుబేర కుంకుమను కుటుంబ సభ్యులు అందరూ కూడా ధరించడం వలన మరి సిరి సంపదలన్నీ కూడా, ధనవృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క ధనత్రయోదశి రోజున మరి శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి తామర పూలను సమర్పిస్తూ ఉండాలి. అదేవిధంగా తామర మాలను కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉండాలి. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యములు, దానిమ్మ గింజలను, పాయసాన్ని, పరమాన్నాన్ని కూడా నివేదన చేయడం వలన ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క, కుబేరుని యొక్క, ధన్వంతరి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క ధనత్రయోదశి రోజున మనకు నచ్చినటువంటి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం చాలా మంచిది. అందులో ముఖ్యంగా బంగారు, వెండి ఆభరణములను కానీ, మనకు నచ్చినటువంటి వస్తువులను కానీ, మనకు నచ్చినటువంటి ఏవైనా ఒక వస్తువును ఈ యొక్క ధనత్రయోదశి రోజున మనం కొనుగోలు చేసి మనం ఇంటికి తీసుకొచ్చినట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది. అందువల్ల చాలామంది యొక్క ధనత్రయోదశి రోజున మరి బంగారాన్ని కొంటూ ఉంటారు, వెండిని కొంటూ ఉంటారు, ఇంకా చాలా విలువైనటువంటి వస్తువులన్నీ కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. అందువల్ల శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగడం కోసం మరి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇకపోతే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం, సిరి సంపదలు చేకూరడం కోసం, ధనవృద్ధి కలగడం కోసం, మనకు రావలసినటువంటి ధనం రావడం కోసం ప్రతి విషయంలో అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం కోసం
అమ్మవారి యొక్క నామాన్ని 21 సార్లు మనం పారాయణ చేసినట్లయితే మనకన్నీ కూడా సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క ధన త్రయోదశి రోజున ఎవరైతే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్తోత్రాన్ని, శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అష్టకాన్ని, శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలను పఠిస్తూ ఉంటారో, అదేవిధంగా అమ్మవారి యొక్క మంత్రాన్ని 21 సార్లు ఎవరైతే పారాయణం చేస్తూ ఉంటారో వారికి అందరికీ కూడా మరి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆ ఇంట సిరుల పంట పండుతూ ఉంటుంది, అనగా ధనవృద్ధి కలుగుతూ ఉంటుంది, ధనానికి కొదువ ఉండదు. మరి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ ధన త్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని 21 సార్లు పారాయణ చేయండి. ఓం శ్రీం శ్రియై నమః, ఓం శ్రీం శ్రియై నమః, ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః, ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు పారాయణం చేయండి. ఇలా పారాయణం చేయడం వలన మరి మన ఇంటిలో ధనవృద్ధి కలుగుతూ ఉంటుంది, సిరి సంపదలు కలుగుతూ ఉంటాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా మన ఇంటి మీద ప్రసరిస్తూ ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధన త్రయోదశి రోజున అమ్మవారి నామాన్ని స్మరణ చేయడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటిది. ఇకపోతే ఈరోజు ధన త్రయోదశి రోజున సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైనటువంటి ధన్వంతరి మహర్షి ఆవిర్భవించిన రోజుగా మనం చెప్పడం జరుగుతూ ఉంది. అందువల్ల ఈ రోజున మహావిష్ణు స్వరూపుడైన ధన్వంతరి మహర్షిని కూడా పూజించడం వలన ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆ యొక్క ధన్వంతరి మహర్షి ఆరోగ్యాన్ని కలుగజేస్తూ ఉంటాడు. సాక్షాత్తు సూర్య భగవానుడి వద్ద ఆయుర్వేద శాస్త్రాన్ని అభ్యసించిన వారు ధన్వంతరి మహర్షి. అలాంటి ధన్వంతరి మహర్షి ఈ యొక్క ధన త్రయోదశి రోజున సాక్షాత్తు పాల కడలి నుండి అమృత కలశాన్ని చేతపట్టుకొని ఈ యొక్క భూమిపైకి వచ్చి ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అందువల్ల ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడి యొక్క అంశ చేత ఆవిర్భవించినటువంటి వారు ధన్వంతరి మహర్షి. అలాంటి ధన్వంతరి మహర్షిని కూడా మనం ఈ రోజున పూజించడము, ధన్వంతరి మహామంత్రాన్ని కూడా పారాయణం చేయడం ఉత్తమోత్తమైనటువంటిది.